అంటే ఆల్రెడీ ఐటీ శాఖకు ఉన్నాడు మినిస్టర్, డిప్యూటీ సీఎంగా వస్తే సరిపోతాడా, ఆయన చేయగలుగుతాడా? జనసైనికులు ట్రోల్ చేస్తారేమో, మళ్ళీ జనసైనికులే ట్రోల్ చేస్తారేమో. ఎలిజిబుల్ కాదా డిప్యూటీ సీఎం? కాదు. ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి కదా, ఎవరు వచ్చినా సరే ఎవరికి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ తీసేసి నారా లోకేష్ చేసి పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తే చాలు. రాజధాని 3 రాజధానులు ఉన్నారు కదా, ఆ రాజధాని లేకుండా ఒక రాజధాని పెట్టారు కదా, ఇప్పుడు అది చేస్తే చాలు అంతే. పవన్ కళ్యాణ్ డ్రాప్ చేస్తే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ కదా. లేదు ఎందుకు బ్రో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారు. ఇక్కడ మనం కొత్త వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతాం. అక్కడ పైన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసుకుంటారు, మనం ఏం చేయలేం కదా. సింగిల్ టైం గెలిచిన వాళ్ళకి ఏమో మినిస్టర్ ఇచ్చారు, 3 టైం గెలిచిన బాలకృష్ణ గారు మినిస్టర్ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదైనా చెప్తారు బ్రో, అంటే ఎవరికి ఏది ఇస్తే ఎవరికి ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు కదా. అందుకే వాళ్ళు బాలకృష్ణ గారు నిజవాడు కదా, 3 సార్లు గెలవని 10 సార్లు గెలవని బ్రో. చంద్రబాబు ఎన్నిసార్లు గెలిచాడు? లాస్ట్ 1 year కదా పోయింది. చంద్రబాబు సీఎం చేశారు, సీఎంఏ కాబట్టి సీఎం కదా. బాలకృష్ణ ఎమ్మెల్యేగానే ఉంటున్నాడు. ఎమ్మెల్యే ఆయనకి ఉండాలని ఉందో లేదో డిప్యూటీ సీఎం కింద, అందుకని ఆయన చేయలేదు. ఆయన చెప్పాలా వద్దంటే ఆయనకి గౌరవం కదా.